నానమ్మ, నాకు చాలా భయంగా ఉంది. నిద్ర రావట్లేదు. ఈరోజు ఒక ధైర్యవంతుడి కథ చెప్పవా? రా బంగారం, ఎందుకురా భయం? ఈరోజు నీకొక ప్రత్యేకమైన కథ చెబుతాను. మరణాన్నే జయించిన ఒక చిన్న అబ్బాయి కథ. మరణాన్నా? అదెలా నానమ్మా? ఎప్పుడో చాలా కాలం క్రితం మృకండ మహర్షి, మరుద్వతి అనే దంపతులుండేవారు. వాళ్లకు సంతానం లేదు. అందుకే వారు శివుణ్ణి ఎంతో భక్తితో ప్రార్థించారు. శివుడు ప్రత్యక్షమై వారికొక వరమిచ్చాడు. సాధారణంగా 100 సంవత్సరాలు బ్రతికే కుమారుడా, లేకపోతే 16 సంవత్సరాలు మాత్రమే జీవించే మహాజ్ఞాని కుమారుడా అని అడిగాడు. అయ్యో, 16 ఏళ్ళు మాత్రమేనా నానమ్మా? హా, అవును నాన్న. వారు మహాజ్ఞాని కుమారుడినే కోరుకున్నారు. అలా జన్మించాడు మార్కండేయుడు. మార్కండేయుడికి తనకు మరణం వస్తుందని తెలిసా అతను భయపడలేదా? హా, తెలుసు. తన తల్లిదండ్రులు చెప్పారతనికి. చిన్నప్పట్నుండే అతను భక్తిమంతుడు. ప్రతిరోజూ శివాలయంలోకి వెళ్ళి ఓం నమః శివాయ అని జపించేవాడు. శివలింగాన్ని హత్తుకుని ప్రార్థించేవాడు. తనకు 16 ఏళ్లకే మరణం వస్తుందని తెలిసినా అతను భయపడలేదు. మరింత భక్తితో జీవించాడు. చివరికి ఆ రోజు వచ్చింది. యమధర్మరాజు అతని ప్రాణం తీసుకోడానికి వచ్చాడు. అయ్యో, యముడు నిజంగానే వచ్చాడా? మార్కండేయుడు శివాలయంలోకి పరుగెత్తి శివలింగాన్ని గట్టిగా హత్తుకున్నాడు. శివలింగాన్ని హత్తుకున్నాడా? అప్పుడేమైంది నానమ్మా? యముడు తన పాసాన్ని విసిరాడు. ఆ పాసం శివలింగాన్ని తాకింది. అప్పుడు శివలింగం చీలిపోయి శివుడు కోపరూపంలో ప్రత్యక్షమయ్యాడు. శివుడు నిజంగానే ప్రత్యక్షమయ్యాడా? నా భక్తుని తాకడానికి నీకు ధైర్యమా అని యముణ్ణడ్డుకున్నాడు. మార్కండేయుడికి చిరంజీవి వరం ఇచ్చాడు. ఈ కథ మార్కండేయ పురాణం, శివపురాణంలో ప్రసిద్ధి చెందింది బంగారం. అంటే భక్తి ఉంటే దేవుడు కాపాడుతాడా? భక్తి ముందు మరణం కూడా తలవంచుతుందిరా. నానమ్మా, నేను భక్తిగా ఉంటాను. నిజమైన భక్తంటే కష్టాల్లోనే కాదు, ప్రతిరోజూ ధర్మంగా జీవించడం. ఇప్పుడు నిద్రపోరా. శివుడు నీ కలలను కాపాడుతాడు. I can subscribe to రమణమ్మ కథలు.